ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ సందర్భంగా బుర్రా రాముగౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర హక్కులను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు రావడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. హేమ రోజుల్లో రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ మోదీని మేం ప్రశ్నిస్తున్నాం. కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు రాలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది, 400 గ్యాస్ సిలిండర్లను 1000కు చేర్చి సామాన్య ప్రజలపై భారం మోపింది ఎవరు? ఇక బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి దక్కింది పెరిగిన గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ మాత్రమే అని తెలంగాణ మండిపడింది. ఇక చిన్న వ్యాపారులు, హోటళ్లు, టీ స్టాళ్లు, మధ్య తరహా వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజారంగాన్ని బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మద్దతుగా నిలుస్తుందని విమర్శించారు. అలాగే ఈడీ, సిబిఐ వంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు, కార్మికులు, చిన్న వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు గళం వినిపించాలని పిలుపునిచ్చారు. 10వ తారీఖు మోడీ గారు తెలంగాణ సందర్శించడానికి వస్తున్నారు. దేనికి అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చి తెలంగాణ ప్రజలకు తను ఒక పెద్ద గుండుసున్న బడ్జెట్ ఇచ్చిండు కాబట్టి ప్రజలను వచ్చేసి బాగున్నారా అని చెప్పడానికి వస్తున్నారు అన్నట్టుగా ఉంది. కొంచెమైనా సిగ్గుండాలి ఈ బీజేపీ ప్రభుత్వానికి. ఎంపీలు 8 మంది పెట్టుకొని మన ట్యాక్స్లను తెలంగాణకు కూడా తీసుకురాలేని స్థాయిలో ఉన్నారు ఈ ఎంపీలు. సో తెలంగాణకు మనం కట్టిన ట్యాక్స్లను కూడా తీసుకెళ్ళాలన్నప్పుడు మరి మోడీ గారు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, దేనికోసం వస్తున్నారు? సో అదొకటి ఆలోచించాలి. మొన్నటికి మొన్న తేజస్వి సూర్య పార్లమెంట్లో వచ్చేసి తెలంగాణను పాకిస్తాన్తో, అంటే అమరవీరులు అంతమంది చనిపోతే దాన్ని పాకిస్తాన్తో పోల్చినందుకు మేము అలా మాట్లాడినా కానీ కనీసం వచ్చేసి మేము రెస్పాన్స్ ఇవ్వలేదు, మేము దాన్ని పట్టించుకోలేదు అని చెప్పడానికి తెలంగాణ ప్రజలకు చెప్పడానికి వస్తున్నాడా? దేనికి వస్తున్నాడు? మనకు పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వచ్చేసి V6 న్యూస్ ఏంటిది మీడియా మిత్రుడు వచ్చి డైరెక్ట్గా వచ్చేసి అమిత్ షానే అడిగాడు. వరదలు వచ్చినప్పుడు కనీసం ఆర్థిక సాయం కూడా ఏంటిది కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి డైరెక్ట్గా అడిగాడు. ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అమిత్ షాని అడిగాడు. ఆ రోజున వచ్చేసి నీళ్లు నవ్వి తర్వాత ఏదో లేనిపోని అని చెప్పుకొని కొన్ని వార్తలు కూడా చాలా వచ్చినాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ రోజున బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి బేటీ పటావో, ఎందుకంటే ప్రతి బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రతి దాంట్లో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రోజున అమ్మాయిలకు కనీసం భద్రత లేదు. ఎక్కడ చూసినా మానభంగాలు, రేపులు ఇవే జరుగుతున్నాయి. సో దానికోసం రేపొద్దున మేము ఇంకా డెవలప్మెంట్ చేసినాము, తెలంగాణలో కూడా చేస్తాము, అందుకే మాకు వచ్చేసి రేపు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతావా? దేనికోసం వస్తున్నావు? ఈ రోజున కేంద్రం ఏంటిది పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఈడీలు, సిబిఐలు ఉపయోగించుకొని ఏ విధంగా ఈరోజు అక్కడ నేను గెలిచినా ఎంతమంది దాడులు చేస్తున్నా అది చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నావా? దేనికి వస్తున్నావు? ఈ రోజున నిత్యావసర ధరలు వచ్చేసి పెరిగి కరోనా వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇంకా భారం పెరుగుతుంది. 2 సంవత్సరాలు ఇంట్లో పనులు లేకున్నా పడుకున్నా కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ధరలు తగ్గించాలి. అలాంటిది ఇంకా పెంచుతూ రోజుకు ఈ రోజున 900 సిలిండర్ని కూడా ఈ రోజుకి వచ్చేసి కమర్షియల్లో వచ్చేసి 3000 వరకు చేసిండు. సో ఇలాంటి రేట్లు పెంచినందుక, ఇంకా పెంచబోతున్నందుక దేనికోసం వస్తున్నావు? ఈ రోజున నువ్వు వచ్చేసి అన్ని ఏంటిది ఈ నెల 10వ తారీఖున మన ప్రధాని గారి ఏదైతే పర్యటన ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అలాగే మోడీ గారికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. అయ్యా మోడీ గారు, మీరు ఈ తెలంగాణకి ఎందుకు వస్తున్నారు అనే క్వశ్చన్ తోటి, అంటే ఈరోజు బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి వేలాది మంది యువతకి ఉద్యోగాలు ఇస్తున్నందుక ఈ పర్యటన, లేకపోతే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని మీరు కాజీపేటకి ఇచ్చినందుక, కాజీపేటకి తెచ్చినందుక మీది పర్యటన, లేక ఈరోజు సిబిఐ, ఈడీ, ఈసీలను కూడగట్టుకొని అన్ని ప్రధాన పార్టీలలో ఉన్న ఎంపీలని వాళ్ళ ఇంట్లోకి ఈడీ రైడ్లు చేసి వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకుంటున్నందుక ఈ తెలంగాణ పర్యటన. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పుడు గత
ఒకటో తారీఖున మే 1వ తారీఖున 993 రూపాయలు కమర్షియల్ గ్యాస్ పెంచి ఈరోజు సామాన్య చిన్న టీ కొట్టు చిన్న హోటల్స్ని వాళ్ళ నడ్డి విరిచి అలాగే ధరలు పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నందుక లేక మీరెప్పుడు కూడా ఈరోజు బీజేపీ తెలంగాణకి ఎప్పుడు కూడా వ్యతిరేకలే. మీ 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 ఎవరైతే పార్లమెంటులో మీ పార్లమెంట్ సభ్యుడున్నాడో ఈ తెలంగాణని పాకిస్తాన్తో పోల్చినందుకు మీ పర్యటన ఉంటుందా? ఈరోజు మీరందరూ కూడా దేశానికి మోడీ కావాలి, దేశానికి మోడీ కావాలి, దేశానికి మోడీ కావాల్సి ఉంటే ప్రజలందరూ మోడీతో ఉండాలనే నిదానంతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించారు. ఈరోజు బీజేపీ పార్టీని అడుగుతున్నాం, ఈ తెలంగాణకి ప్రధాని మోదీ ఏమిచ్చిండు? ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలంగాణలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దానికోసమా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీకి అలాగే ప్రధాని మోడీకి అడుగుతున్నాం. ఈ బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణకి వ్యతిరేకులే. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ కోసం ఈ బీజేపీ చేసింది 0. బడ్జెట్లో బీజేపీ ఇచ్చింది 0. లక్షల వేల కోట్ల రూపాయలు మనం ఫండ్ రూపంలో ఇక్కడి నుంచి వెళ్ళి మనం